బ్రేకింగ్ న్యూస్ విజయవాడ జైలు నుంచి ఆయుష్ ఆసుపత్రికి వంశీని తరలించారు పోలీసులు. ఇప్పటికే ఆయన భార్య పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసుల ఆధీనంలోనే వంశీకి చికిత్స కొనసాగనుంది. బయటి వ్యక్తులు, పార్టీ నేతలు కలవడానికి వీల్లేదు. వంశీకి వైద్యం అందించాలంటూ నిన్న హైకోర్టు మెడికల్ కండిషన్ బెయిల్ ఇచ్చింది. దాంతో ఉదయం నుంచి వంశీ కుటుంబ సభ్యులు జైలు దగ్గర పడిగాపు కాశారు. హైకోర్టు ఆర్డర్ కాపీ లేట్ అవ్వడంతో వంశీ ఆసుపత్రికి తరలింపు ఆలస్యమైంది. రెడీగా విజయవాడ జైలు నుంచి ఆయుష్ ఆసుపత్రికి వంశీని తరలించారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, వంశీని ఆసుపత్రికి అయితే తరలించారు, ఆయుష్ హాస్పిటల్ కి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పార్టీకి సంబంధించి అంటే వైసీపీకి సంబంధించిన నేతలు కానీ ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? 30 గంటల తర్వాత అయితే గనక వల్లభనేని వంశీని జిల్లా జైలు నుంచి అయితే ఆయుష్ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపుగా కూడా ఈ ఏదైతే హైకోర్టు ఆర్డర్కి సంబంధించి కూడా ఆ కాపీని టైప్ చేయడం కానీ ఆర్డర్స్ అన్నింటినీ కూడా రెడీ చేయడంలో అయితే కనుక కొంత ఆలస్యమైనట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే జిల్లా జైలు దగ్గర కానీ ఇక్కడ ఆయుష్ ఆసుపత్రి వద్ద కానీ నిన్న రాత్రి నుంచే అటు కుటుంబ సభ్యులు కానీ ఇటు కార్యకర్తలు కానీ వంశీ అనుచరులు కానీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఖచ్చితంగా వల్లభనేని వంశీని తీసుకొచ్చిన తర్వాత అయితే కనుక ఆయుష్ ఆసుపత్రి లోపలికి అయితే కనుక కార్యకర్తలు కానీ అనుచరులు కానీ వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ కొంత తోపులాట కూడా జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. వంశీ పరిస్థితి చాలా ఏదైతే హెల్త్కి సంబంధించి అనారోగ్యంగా ఎంత వీక్గా ఉన్నారో కూడా మనం విజువల్స్లో అయితే కనుక చూడొచ్చు. ఆయన ఇప్పటికీ కూడా నోటిపైన క్లాత్ ఏదైతే కర్చీఫ్ ఉందో అదే పెట్టుకొని ఆయనకి శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన దగ్గుతూనే ఉన్నారు. లివర్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఆయన చాలా నీరసం అయిపోయి చాలా వెయిట్ లాస్ అయినట్టుగా కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఆయన ఆరోగ్య రీత్యా అయితే కనుక ఇప్పటికే ఆయుష్ ఆసుపత్రిలో అనేకమైనటువంటి ట్రీట్మెంట్లు కానీ టెస్టులు కానీ ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇక్కడే ఫస్ట్ ఫ్లోర్ కానీ లేకపోతే 401 రూమ్ కానీ ఆయనకి అలాట్ చేసినట్టుగా కూడా అయితే మనకు సమాచారం అంతా ఉంది. అక్కడే ఆయనకి ఒక మెడికల్ సర్జన్ అయితే కనుక ఖచ్చితంగా ఆయన ట్రీట్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇన్ని రోజుల పాటు అంటే దాదాపు 100 రోజుల పైగానే ఆయన జిల్లా జైల్లో ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దీనికి సంబంధించి కూడా అంటే ముందుగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇప్పుడిప్పుడు కొత్తగా వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కూడా అటు డాక్టర్లు కూడా ఖచ్చితంగా వీటన్నిటిని పరిశీలించిన అనంతరం అయితే అంటే టెస్టులు చేసిన అనంతరం ఖచ్చితంగా ఆ మెడికల్ బులెటిన్ అయితే కనుక రేపు విడుదల చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే వంశీకి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు తెల్లవారుజాము నుంచి కూడా అక్కడ జిల్లా జైలు దగ్గర కానీ ఇక్కడ ఆయుష్ ఆసుపత్రి దగ్గర కానీ వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. అయితే ముందుగానే సతీమణి పంకజశ్రీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో ఆ రూమ్ ఉందో అదందరినీ కూడా మొత్తం ఆవిడ పరిశీలించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా డాక్టర్లతో ముందుగానే ఆ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మాట్లాడడం అయితే జరిగిందని మనకు సమాచారం అంతా ఉంది. అయితే పంకజశ్రీ ఎక్కడైతే ఆసుపత్రిలో మొత్తం డీటెయిల్స్ అన్ని సేకరించారో వాటన్నిటికి అనుగుణంగానే ఇటు ఎవరైతే వంశీ అనుచరులు కానీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాటి ఫాలో అవుతూ ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఈ ఏదైతే ఇన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్లో ఆయన మెడికల్ కండిషన్ బెయిల్లో ఉన్నారో ఆ బెయిల్లో ఉన్నన్ని రోజులు కూడా ఖచ్చితంగా పోలీసుల అండర్లోనే ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఎవరిని కూడా బయట వ్యక్తుల్ని కలిసే అవకాశం కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడే వెసులుబాటు కానీ ఎక్కడా లేదు కూడా. వాటన్నిటికీ సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్ అయితే కనుక ఖచ్చితంగా అటు పోలీసులు కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది. ఎస్కాట్ టీం అంతా కూడా ఇటు వల్లభనేని వంశీని అయితే కనుక ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆయన హెల్త్ బులెటిన్ కూడా వాళ్ళే రిలీజ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే మధ్యంతర బెయిల్కి సంబంధించి కొన్ని డేస్ ఇచ్చారో ఆ డేస్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడిన తర్వాత అయితే కనుక దీని గురించి మళ్ళీ హైకోర్టులో అయితే కనుక ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతుందని చెప్పేసి అయితే కనుక దీని గురించి ఒక నివేదిక అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య, థ్యాంక్స్ ఫర్